నివాత కవచ వెలిగించిన అభేద్యమైన కవచాలు హిందూ పురాణాలలో అసురుల జాతి క్రింద వర్గీకరించబడిన కశ్యప మరియు దితి యొక్క పిల్లలు దైత్యుల శాఖ. వారు రావణుడు మరియు అర్జునుడికి వ్యతిరేకంగా చేసిన యుద్ధాలకు ప్రసిద్ధి చెందారు. ఆ తరువాతి వారి వినాశనానికి కారణమైంది. దైత్య వంశంలో 30 మిలియన్ల నివాత కవచాలు జన్మించారు. కాలకేయులతో పొత్తు పెట్టుకుని యుద్ధంలో దేవతలపై విజయం సాధించారు. వారు తమ శత్రువులను ఓడించడానికి శక్తివంతమైన ఆయుధాలను ప్రయోగించి మాయాజాలం మరియు యుద్ధంలో నైపుణ్యం కలిగి ఉన్నారని వర్ణించబడింది. నివాత కవచాలు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేశాయని, సముద్రంలో లోతుగా నివసిస్తున్నారని మరియు బ్రహ్మ నుండి వరాలను పొంది మణిమతి నగరంలో నివసిస్తున్నారని చెప్పబడింది. రామాయణంలో రావణుడు తన కుమారులు మేఘనాద, అతికాయ మరియు తన సైన్యంతో కలిసి ఈ దైత్యులపై దాడి చేశాడు. అయితే అతను ఆ శాఖను ఓడించినప్పటికీ బ్రహ్మ యొక్క వరం కారణంగా అతను వారిని చంపలేకపోయాడు. చివరకు బ్రహ్మ జోక్యం చేసుకోవడంతో ఇరు వర్గాలు పొత్తు పెట్టుకున్నాయి.